రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతిని చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అంత సులువు కాదని, ఒక క్రీడాకారునికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకని పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అటువంటిది గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 6 అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో మన దేశానికి, రాష్ట్రానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్లో ఫైనల్ సెట్ వరకు ప్రతిభ చూపి 18-16 పాయింట్ల వరకు క్రీడాకారులు తలపడ్డ తీరు వారి పట్టుదలకు నిదర్శనమని మంత్రి కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలవర్చుకోవాలని, అదే స్పిరిట్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించడానికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 1000 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమని, ఇంత చిన్న వయసులో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, వారిని సొంత బిడ్డల్లా భావించి అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మన దేశానికి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు వచ్చేలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సీతారాం, వారి కుటుంబ సభ్యులకు, సహకరించిన క్రీడా అసోసియేషన్ పెద్దలకు, మీడియా మిత్రులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారని, పోటీల్లో విజయం సాధించిన విజేతలకు 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగిందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని, క్రీడారంగ అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, ప్రముఖ సింగర్ శ్రీలలిత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమిశెట్టి వాసు, దత్తు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనిలో మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకి ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకున్న పట్టుదల, అంటే గెలుపోటములు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి స్పోర్ట్స్ స్పిరిట్ తోటి. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటే మనం ఇంకా ఎంతో అధిగమించవచ్చు, ఎంతో అవకాశాలు వస్తాయి మనకి. మన జీవితంలో కూడా అటువంటి డిసిప్లిన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి
ఇటువంటి టోర్నమెంట్లో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు 3 రోజుల క్రితం సీతారాం గారు ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్ని మేము కూడా మాకు బాధ్యతగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కూడా కామన్వెల్త్ గేమ్స్, రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా మన దేశానికి వచ్చే విధంగా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇటువంటి అవకాశాలు కల్పించాలి. 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఈరోజు ఇవ్వడం అదొక ఫస్ట్ స్టెప్గా మనం భావించాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు 15 నుంచి 18 నుంచి సీనియర్ లీగ్లో వెళ్ళినప్పుడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి పెద్దలు మన రాష్ట్రం నుంచి ఎంతోమంది ఉపయోగపడ్డారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా యూత్ని మనం ఎంకరేజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించే విధంగా ఇటువంటి వేడుకలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐ కెన్ ఓన్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వి విన్ ఆర్ లూజ్, వీ హ్యావ్ టు పార్టిసిపేట్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్. స్పోర్ట్స్మెన్షిప్ అనేది కేవలం ఒక మాట కాదు, ఒక పదం కాదు. మనిషిలో ఉన్న క్యారెక్టరు, అతనికి ఉన్న ఎబిలిటీ, తద్వారా మన ప్రయాణంలో మనం నేర్చుకున్న ఈ డిసిప్లిన్, ఈ పట్టుదల ఖచ్చితంగా ప్రతి అడుగులో మనకు ఉపయోగపడుతుందని నమ్మకంతో నేను కూడా ఒక క్రీడాకారుడిగా ఆ విధంగా కష్టపడి పైకి వచ్చాను. మీరందరూ కూడా భవిష్యత్తు ఉంది, వాళ్ళు కష్టపడి పైకి రావాలి. తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఐ విష్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే అట్ దట్ ఏజ్ వాళ్ళు వచ్చి ఆడలేరు, వాళ్ళ సపోర్ట్ లేనిదే. ఆ విధంగా ఎంకరేజ్ చేసి పేరెంట్స్ తీసుకొచ్చినందుకు, వారితో పాటు కోచెస్ కూడా ఎంతో శ్రమించి ఆ బిడ్డలుగా చూసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సోదరుడు సీతారాంకి మరొక్కసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకి, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. బాగా రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రసాద్ అన్న. సో ప్రసాద్ అన్న, ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మనోహర్ సార్ని ఇన్వైట్ చేయడానికి ఈ టోర్నమెంట్ నేను ఆర్గనైజ్ చేశాను, నిజంగా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడిపూడి మోగేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్, సీతారాం, వాళ్ళ మిసెస్ శ్రీలలిత, వాళ్ళ ఫాదర్ గారు, మదర్ గారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు కూడా అందరికీ 2 lakhs ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందనమాట, ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా. సో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేసిన నాదేళ్ల మనోహర్ గారు, నేనే చెబుదాం అనుకున్నా, అందులోకి వాళ్ళు ఎవరో తెలియకుండా చెప్పారు. మంచి టెన్నిస్ ప్లేయరు. నేను మా నాన్నగారి దగ్గరికి 83 ఆ టైంలో ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. ఆ రోజులో బాగా టెన్నిస్ ఆడుతూ ఉండేవాడు మనం. అదేవిధంగా ఎప్పుడు చూసినా కూడా చాలా ఆ స్పోర్ట్స్మెన్షిప్ లాగా నవ్వుతా అందరిని పలకరించే విధానం కానీ అదంతా కూడా ఇంతకుముందు 2004లో కూడా స్పీకర్గా చేశారు సారు. సో దాని తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి భాస్కర్ రావు గారు కూడా ఫస్ట్ ఎమ్మెల్యే విజయవాడ నుంచి ఎలక్ట్ అయ్యి తర్వాత చాలా పోర్ట్ఫోలియో మినిస్టర్గా చేయడం జరిగింది, సీఎంగా చేయడం జరిగింది. చాలా మంచి ఫ్యామిలీ నుంచి మనోహర్ గారు వచ్చి మరలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేయడం మనందరికీ చాలా సంతోషమైంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల పిల్లలకి ఎంతో ఇన్స్పిరేషన్. ప్రతి వాళ్ళందరం కూడా పేరెంట్స్, ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి కానీ ఈ ప్లేయర్స్కి కానీ అందరికీ మనోహర్ గారు రావడం, ఇప్పుడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, అసోసియేషన్ మరియు పేరెంట్స్కి అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. మా అసోసియేషన్ తరఫున మరీ ముఖ్యంగా మనోహర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఫౌండేషన్ ఫ్యామిలీకి జనరల్గా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో మంచి సింగర్ ఉంది శ్రీలలిత గారు. వాళ్ళందరూ కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మా అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.